హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ నేను ఏంటంటే అవకాడో ఫ్రూట్ యూస్ చేసేసుకొని ఒక మంచి రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది నేను ప్రెజెంట్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను. మనం దీన్ని స్నాక్గా కానీ లేదంటే డిన్నర్లో కానీ యూస్ చేసుకొని చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ని తీసుకున్నాను. మనం కావాలంటే నార్మల్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు, మిల్క్ బ్రెడ్ని. కాకపోతే నాకు ఎందుకో పర్సనల్గా నాకైతే బ్రౌన్ బ్రెడ్ టేస్ట్ నచ్చుతుంది అనమాట. ఎందుకంటే అది స్వీట్నెస్ రాదనమాట బ్రౌన్ బ్రెడ్లో. నార్మల్గా మిల్క్ బ్రెడ్లో ఎక్కువ స్వీట్నెస్ అనిపిస్తుంది. ఈ అవకాడో టోస్ట్కి ఏంటంటే కొంచెం స్వీట్ ఫ్లేవర్ కాకుండా కొంచెం స్పైసీ ట్యాంగీ ఇట్లా ఉంటే బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగ్. అందుకని నేను చెప్పి ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నాను. ఇక్కడ అవకాడోని మాత్రం మొత్తం లోపల ఉన్న పల్ప్ అదంతా తీసేసుకొని మంచిగా మ్యాష్ చేసి పెట్టుకుంటున్నాను. అలాగే మీరు ఇంకొక సైడ్ చూస్తే నేను ఆల్రెడీ టొమాటో పీసెస్ని, కొత్తిమీర అండ్ ఆనియన్ పీసెస్ అండ్ పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక లెమన్ కూడా ఒక హాఫ్ లెమన్ని తీసి రెడీగా చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఈ కట్ చేసుకున్న పీసెస్ అన్నిటినీ దీంట్లో వేసేసుకున్నాను. అలాగే టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇది అంతా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్ని. ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసేయాలన్నమాట. కంపల్సరీ లెమన్ అయితే వేసుకోవడానికి ట్రై చేయండి. లెమన్ జ్యూస్, లెమన్ వేసుకుంటే టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంటుంది. నాకు చాలా నచ్చుతుంది. ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేసి చూడండి. అండ్ అవకాడో ఫ్రూట్ కూడా చాలా మంచిదని చెప్తున్నారు కదా, సో డెఫినెట్లీ ట్రై చేయండి. ఇట్లా కొంచెం లెమన్, నేను ఇక్కడ ఏంటంటే జస్ట్ హాఫ్ లెమన్ తీసుకున్నాను. మనం కావాలంటే ఫుల్ లెమన్ కూడా వేయచ్చు, బట్ ఇక్కడ నేను ఒక్క అవకాడో ఫ్రూట్ని యూస్ చేశాను కాబట్టి హాఫ్ సరిపోతుంది. నేను ఈ హాఫ్లో కూడా కంప్లీట్గా పిండలేదనమాట, ఎందుకంటే చాలా పెద్ద లెమన్ అనమాట నేను తీసుకుంది, పెద్ద సైజు ఉంది కాబట్టి నేను జస్ట్ కొంచెమే వేసేసుకున్నాను. కొంచెం లెమన్ డ్రాప్సే యూస్ చేశాను. సో ఇట్లాగ చేసుకున్న తర్వాత మనం బ్రెడ్ ఉంది కదా, బ్రెడ్ని తీసుకొని బ్రెడ్ పైన మనం వేసేసుకోవాలన్నమాట. అంటే దీన్ని టోస్ట్ లాగైనా చేసుకోవచ్చు, లేదంటే అవకాడో శాండ్విచ్ లాగా కూడా చేసుకోవచ్చు. శాండ్విచ్ అంటే ఏం లేదు, ఇలాగా అవకాడో పేస్ట్ మొత్తం ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఇంకొక పైన స్లైస్ కూడా ఇంకొక స్లైస్ పెట్టేసుకుంటే అది శాండ్విచ్ లాగా అయిపోతుంది. బట్ నాకెందుకో టోస్ట్ లానే కొంచెం బాగా అనిపించింది అనమాట. అందుకని నేనైతే ఇక్కడ టోస్ట్ లా చేసుకుంటున్నాను. ఇలా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత పెనం వేడిగా ఉన్నప్పుడు మనం కొంచెం బటర్ కానీ లేదంటే నెయ్యి ఆర్ నూనె ఏదైనా యూస్ చేసుకోవచ్చు. వేసేసుకొని మనం లో ఫ్లేమ్లో గనక ఇది ఫ్రై చేసుకుంటే మనకి బ్రెడ్ అనేది క్రిస్పీగా వస్తుంది అనమాట. కింద లేయర్ క్రిస్పీగా అండ్ పైన అవకాడో టేస్ట్తో సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి కుదిరితే తప్పకుండా ట్రై చేసి చూడండి. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. అండ్ మనం దీంట్లోనే ఎగ్ కూడా వేసుకోవచ్చు. అవి కమింగ్ వీడియోస్లో చూపిస్తాను నేను ఎలా చేసుకున్నాను అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ నోటిఫికేషన్స్.